నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. గూడూరులోని కర్నాల వీధిలో పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన శివాబీ కేబుల్ ఆపరేటర్లు. నెల్లూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ను కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడటం ద్వారా వేరుకుళ్ళు వ్యాధిని నివారించవచ్చు. సైదాపురం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో నిమ్మ రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి. గూడూరు పట్టణంలోని అలకనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా పగలుపత్తు ఉత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలకు శివాబీ కేబుల్ ఆపరేటర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేటర్లు వారి నివాసానికి చేరుకుని శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని కర్నాల వీధిలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి శివాబీ ఛానల్ కేబుల్ ఆపరేటర్లు చేరుకుని శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేసి బొకేలు అందజేసి శాలువాలు కప్పి సత్కరించారు. వారికి ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మలు కూడా ఆపరేటర్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎస్వికే రాజు, గూడూరు రవి, కాలుపురెడ్డి, బి శ్రీనివాసులు, చంద్ర, కె శ్రీనివాసులు, షేక్ రియాజ్, వెంకటేశ్వర్లు, హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి రావడం, వారిని గౌరవ సూచకంగా కలవాలని ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి వారిని కలవడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను. కాబట్టి ఈరోజు బాధ్యతగా ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు ఏ పదవిలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా గౌరవ సూచకంగా వారిని కలవడం అనేది నా బాధ్యతగా నేను అనేక విషయాల పట్ల, ముఖ్యంగా సాగునీటి రంగంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, వీటి పట్ల ఆయనతోటి కొద్ది నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఆయన అనేక విషయాలని మరి ఈ యొక్క గోదావరి, కృష్ణా జలాలు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో సోమవారం ఈనాడు ఈటీవీ సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈనాడు ఈటీవీ ప్రతినిధులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ గాయత్రి, న్యాయ నిర్ణేతలుగా మైథిలి, సునీత, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఇదే గ్రామంలో ఉన్నటువంటి నిమ్మ వీళ్ళని కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా వేరుకుళ్ళు అనేది గమనించడం జరిగింది. ఈ వేరుకుళ్ళు అనేది మండలంలో చాలా గ్రామాల్లో కూడా నిమ్మలో ఈ వేరుకుళ్ళను ప్రధానంగా పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసేసి మనకి మామూలుగా ఈ చెట్టు బాగా వడలిపోతుంది, విల్ట్ అవుతుంది బాగాను. అట్లాగే కలర్ మారిపోతుంది, ఆకులన్నీ కూడా కలర్ మారి పసుపు రంగులోకి మారి బాగా విరివిగా కాసిన తర్వాత చెట్టు అంతా కూడా ఎండిపోతూ వస్తుంది. మనకి మామూలుగా ఈ వేరుని మనం పరిశీలించినట్టయితే అక్కడ బాగా తడిగా ఉండి మనం ఆ వేరు బెరడని కానీ చూసినట్లయితే మనకు ఆ కుళ్ళిన వాసన అనేది బాగా వస్తుంది. ఇట్లాంటి చెట్లని మనం నివారించుకోవాలి. వేరుకుళ్ళు వచ్చి చాలా ఆర్థికంగా కూడా నష్టం రైతుకు వాటిల్తుంది కనుక రైతు సోదరులందరూ కూడా మనకి ఆ వేరుకుళ్ళు వచ్చినటువంటి ఆ పొలంలో వేరు మొదట్లో బ్లైటాక్స్ అనేది మనకు మందు దొరుకుతుంది. బ్లైటాక్స్ లేదా కోనికా అనే మందు ఒక 3 grams 1 లీటర్ నీటికి మనం కలిపి, అట్లాగే ప్రొఫినోఫాస్ మందుని కూడా కలుపుకొని మనకి ఒక 10 లీటర్లు నీటిని ఆ వేరు యొక్క మొదట్లో పోసుకున్నట్టయితే మనం వేరుకులను నివారించుకున్న వాళ్ళం అవుతాము. ఆల్రెడీ వచ్చిన ఎఫెక్టెడ్ అయిన ఈ ఏదైతే చెట్టు ఉంటుందో దాన్ని మనము నివారించలేము, కానీ ఇక రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే చాలా వరకు నిమ్మ చెట్లలో కూడా ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంది. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చేసి ఆకులు కలర్లు మారి ఆకు అనేటివి రాలిపోతూ ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీకి వేరుకుళ్ళకి మనము తేడా అనేది మనం గమనించుకోవాలి. సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడటం ద్వారా వేరుకుళ్ళు నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని లింగనపాలెం గ్రామంలో సచివాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిమ్మ రైతులకు వివిధ రకాల పంటలపై వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి అవగాహన కలిగించారు. అనంతరం నిమ్మ పంట పొలాల వద్దకు వెళ్లి పంటలు పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ మదన్, స్వరూపరాణి, నాయకులు సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. యాభై 55 రంగోలీలు అంటే 55 కళాఖండాలుగా విభజించుకొని చాలామంది స్టూడెంట్స్ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా ముగ్గు బాగుండాలి అని అందరూ చాలా శ్రమించారు. సార్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ విజేతలైన జడ్జెస్ కూడా చాలా కష్టమైంది. అందరూ బాగా వేశారు. ఎవరిని మనం సెలెక్ట్ చేయాలి అని ఇక్కడ విజేతలుగా ఫార్మల్గా సెలెక్ట్ చేయాలి కాబట్టి చేశారు. అందులో ఉన్న బెటర్మెంట్ చూసుకొని ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఓజిలి మండలం కొత్తపేట, జోసులవారి కండ్రిగ గ్రామాల్లో డిప్యూటీ తహసీల్దార్ మధు అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. పలు సమస్యలపై రైతులు నివేదికను అందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, కంకనాల వరప్రసాద్ నాయుడు, రాజశేఖర్, వెంకటయ్య, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సదస్సుని నిర్వహించుకుంటున్నాం. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి, వాటిని రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరిస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈరోజు 30 రోజుల నుంచి ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. 30 రోజుల నుంచి ఊరికి ఒక రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఎంఆర్ఓ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, విఆర్ఓలు, సర్వేయర్లు వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ప్రతి గ్రామంలో కూడా వచ్చి కూర్చొని ఈ విధంగా ఎప్పుడన్నా మీరు చూసారా, ల్యాప్టాప్లు పెట్టుకొని వాళ్ళు రెడీగా అంతా రికార్డ్ అంతా రెడీగా పెట్టుకొని గ్రామాల్లోకి వచ్చి ఈ విధంగా రెవెన్యూ సదస్సులు చూడడం మనం ఎప్పుడు చూడాల. కానీ మీ అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సుల్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మీరు వీటిని ఉపయోగించుకోవాలంటే మనం నాయుడుపేటలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆల్లయ్య, శోభారాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండవ తేదీ ప్రభుత్వము
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీ చైర్మన్ మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఈ యొక్క ఎస్ఎంసి కమిటీలకి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో అనేక విషయాలని చెప్పడం జరిగింది. మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం కానీ, పాఠశాల మౌలిక సదుపాయాలు కానీ, విద్యార్థుల ప్రగతి, అలాగే బడి బయట పిల్లలు, అలాగే విద్యార్థుల యొక్క అన్ని విషయాలకు సంబంధించినటువంటి పాఠశాల అభివృద్ధి కానీ, అన్ని విషయాల గురించి మాకు చక్కగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ప్రభుత్వము జనవరి 2వ తేదీన మాకు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చింది. ఈ ట్రైనింగ్కి మేము మా పాఠశాల చైర్మన్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఏవైతే మాకు సాయంత్రం వరకు గూడూరు మండలంలోని పాలచర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో సోమవారం మండలాభిషేక పూజా కార్యక్రమాల్లో భాగంగా గోపూజ, గణపతి పూజ, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశ స్థాపన, కలశ ఆవాహన, అగ్నిస్థాపన, మహాగణపతి, నందీశ్వర, ధ్వజస్తంభ మూలామంత్ర హోమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మమ జీవన హేతునా. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక ప్రాంతంలో కొలువైయున్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వెంకటేశాయ నమః. ఓం శ్రీశైల సాక్షాచల నివాసినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. జాత పుణ్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. వైకానస ముని శ్రేష్ఠ పూజితాయ శ్రీ బ్రహ్మాదిదేవదుత్తస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీమన్నారాయణాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం బ్రహ్మగవ్య నమః. ఓం ఉపత్యకా ప్రదేశస్థః. ఓం మత్స్య రూపాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం విశ్వదేతాగమనారాయణాతితాశేష జలదుర్విషయాయ శ్రీ వెంకటేశాయ పూజాయ నమో నమః. సద్రోహిణో మునే ఇతి వృష్ట సదా సురస్కందవాసినే అనంత సరసాయ శేషాద్రిలయాయ చ వృషలోకాయ గిరికుంజ విహారిణే రాయ చ అగస్త్యాగ్రతే నమః. పాండవారణ్యేయ మహాతీర్థ జాత పుణ్యజాయతివానీత సౌమ్య రూపాయ తే నమః. వితం యత్పఠే శ్రియా నిత్యం సయేతి భక్త ప్రియేతి భవనం నరకోమినే లక్ష్మీ కృత తపస్వినే రసలక్ష్మీ కషయాయ చ విహయారస్యాయ వృషభాసురహారిణే మీనను శ్రీధరః ఆలస్యం వ్యమని విషమవిషయతోయే మధ్యతామప్లవానః. భవతు శరణమేకో విష్ణుకోతో గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భాగం దేవేభ్యో
కశ్యన్ మనో శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమానాస్తి దీర్ఘమాయు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. గూడూరులోని కర్నాల వీధిలో పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన శివాబి కేబుల్ ఆపరేటర్లు. నెల్లూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ను కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడటం ద్వారా వేరుకుళ్ళు వ్యాధిని నివారించవచ్చు. సైదాపురం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో నిమ్మ రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి. గూడూరు పట్టణంలోని అలకనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా పగలుపత్తు ఉత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.